అర్జున్ ప్రసాద్ ఆర్భాటాలకు అట్టహాసానికి దూరంగా నిరాడంబరంగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజాధనం వృధా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఇలా బీపీ పెంచుకొని అద్దాల పాలు కొడితే ఆడంతం చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్గా ఆలోచించు. ఏంటిది? నువ్వు అర్జున్ క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్. వాడికి రక్షణ ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు. పెద్ద ఇంతో చెప్పు, పని జరిగిపోద్ది. పెద్దాయన అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా. చిన్నమ్మ, అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. ఇది నీ చేతుల్లో పని. ఏమీ లేదు పిన్నమ్మ. అర్జున్ ప్రసాద్ క్యాబినెట్లో నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి. అది ఆల్రెడీ పెద్దయినా మీరు వెంకటనాయుడు గారికి ఆల్రెడీ పెద్ద మాట ఇచ్చేశారు. ఆయనకి గనుల శాఖిస్తున్నారు. హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇప్పించి చిన్నమ్మా. పెద్దయినా మీరైనా చెప్పండి. పెద్దయినా చిన్నమ్మా, నువ్వు మాట ఇచ్చేసావంతే. భర్తని పోగొట్టుకున్నాను. నోరు మెదపలేదు. కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను. ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతికి కత్తిచ్చినట్టే. మాకు అన్యాయం చేయొద్దు. వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగమను. మీకు దండం పెడతాను పెద్దయినా. అమ్మా, నీకు ఇది అక్కర్లేదు. పెద్దనా ధనంజయ్ హోమ్ ఓకే. రేదాను, అర్జున్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాను. Come in. Umesh Gupta, sir. Chief Security Officer. Hello. Hello, sir. Keep it there. మేమంతా మీ నాన్నగారు స్టాఫ్. ఐఎమ్ శర్మ, చీఫ్ సెక్రటరీ. టిల్ యూ అపాయింట్ సంబడి ఎల్స్. థ్యాంక్ యూ ఫర్ నౌ. మీరందరూ మీ సేమ్ పొజిషన్స్లో కంటిన్యూ అవ్వండి. Thank you, sir. బై ద వే, దిస్ ఇస్ అలీ, దిస్ ఇస్ రత్న. ఫ్రెండ్స్ అనుకోండి, ఏమని అనుకోండి. పర్సనల్ అన్నమాట. సార్, పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి. వీళ్ళేం బ్రోకర్స్ కాదు, నా ఫ్రెండ్స్ అంతే. ఇట్స్ ఓకే. నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళతో చెప్పొచ్చు. పాలసీల గురించి ఏమన్నా? అవినీతి నిర్మూలన, సింగిల్ పాయింట్ ఎజెండా, అంతే అండి, ఇంకేం లేదు. ఓకే. ఆల్రైట్ జెంట్మెన్, లెట్స్ బ్రేక్. శర్మ గారు, ఉమేష్ గారు, మీరు నాతో రండి. ఓకే సార్. Okay, sir. శర్మ గారు, సార్, నాకు 500 మంది ఆనెస్ట్ హై క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి. 1 సంవత్సరం నా కింద పనిచేయడానికి. నెలకు 5 లక్షలు జీతం. కానీ ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు. పాసిబులా? 500 మంది నిజాయితీ పనులు కష్టం సార్. నెలకు 5 లక్షల జీతం అంటే కోట్లతో డీలింగ్ అయి ఉంటుంది. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షలు ఆపలేదు సార్. శర్మ గారు, నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో 500 మంది నిజాయితీ పరులు దొరకరా? అలా చెప్పడానికి మీకు సిగ్గా లేదా? ఎందుకు ఉండాలి సార్? ఎందుకు?
ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. ఎవడో ఓనమాలు తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలా సార్? దొరకరు సార్. సారీ, ఫ్రాంక్గా మాట్లాడండి. పర్లేదు, నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమనలేదు కదండి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం. మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్. ప్రజలు నవ్వుతున్నారు. 60 ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నది అదే సార్. జోక్ అయిపోయారు. మీ డ్రెస్సింగ్, మీరు మాట్లాడే విధానం, మోరోవర్ మీ నాన్నగారు అవినీతికి పరాకాష్ట. మీరు ఇలా మాట్లాడుతుంటే జోక్గా ఉంది సార్. ఐఎమ్ సారీ. ఎవరు శర్మ గారు నన్ను చూసినామంది? అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు 200 మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని 2000 మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను. వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్, చట్ట సవరణలు, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. గోల్ ఏంటంటే కేవలం 1 yearలో ఈ శాఖ 1,00,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలికితీస్తుంది. అది నా టార్గెట్. మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీరు రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు, పేపర్లో చదువుతారు. నెక్స్ట్ ఫేజ్, ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ. ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు. సింపుల్, అంతే. వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతాడని మాత్రం అనుకోవద్దు. మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన 20,000 కోట్లు. ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇప్పుడు మన టార్గెట్ 80,000 కోట్లు. టైం వేస్ట్ చేయకుండా పనులు పడతాం. అవినీతిని అరికట్టి నల్లధనాన్ని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుపుకొచ్చింది. ఇందుకోసం ఏసీబీని 2,000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. సీఎం గారు, రేపటికల్లా 500 మంది హానెస్ట్ పీపుల్ రిక్రూట్ చేస్తాను. దొరకరన్నారు సార్, మీలాంటి వాళ్ళు కూడా దొరకరనుకున్నాం, కానీ దొరికారు కదా. నా 30 ఏళ్ల సర్వీసులో సంపాదించడం ఎంత అంటే కొడుకుల కొడుకుల మనవాళ్ళు కూడా కూర్చుని తిన్నా తరగనంత సంపాదించడం తప్ప ఒక్క పైసా వదులుకున్న సీఎం నేను చూడలేదు సార్. మీరు చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్, మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనంజయ్ గారు సార్. వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను దన్ను నేను చేయొద్దు. తను ఏమైనా చేస్తే గవర్నమెంటే పడిపోద్ది. సార్, ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి, ఆడి సంగతి తర్వాత. ఫస్ట్ ఆ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు. దెన్ ఐఎమ్ రెడీ టు డై. సార్ అర్జున్, గుండె పిండిస్తావు, నిజంగా గుండె పిండిస్తావు. అమ్మ తిట్టినా పర్వాలేదు, నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఒక్క ముద్దు పెట్టుకో, పండగ చేసుకో. మళ్ళీ పిండాడు. ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకోండి. తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికేమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్, రామ్, ఏం కాలేదమ్మా, కూర్చో. అయ్యో, ఊరుకోమ్మా. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి నా మూలనే కదా. ఇప్పుడు ఏమైందనమ్మా? వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా. ఈ దేశంలో మంచితనం అనేది చచ్చిపోయిందిరా. అందరూ రాక్షసులే. వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఇది కర్మ కాదమ్మా, ఇది నా అదృష్టం.
ఏదో ఉందమ్మా ఈ పదవులు. కోపం, స్వార్థం, రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా. చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా. అలా మాట్లాడొద్దు.